అసలు డిప్యూటీ సీఎం పదవికి ఎన్ని పవర్స్ ఉంటాయి, ఆ పవర్స్ను ఉపయోగించుకుని ఏమేమి చేయొచ్చు అనేది కూడా కళ్యాణ్ గారు ఈ 8 నెలల పరిపాలనలో చేసి చూపించారు. ఖచ్చితంగా పేదవాడి ఆకలి తీర్చడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కూడా ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది. మీ పేరు? హరిరామ్ అమ్మ, బత్తిన హరిరామ్. ఓకే, ప్రెసెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది కదా అండి. 8 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? మా వైపు నుంచి చూస్తే అద్భుతంగా ఉంది. గత ప్రభుత్వంతో పోలిస్తే 100కి 1000% బెటర్ అనిపిస్తుంది. అదే రీసెంట్గా చూసుకుంటే చిరంజీవి గారు ఒక ఆడియో లాంచ్లో అన్నారు కదా అండి, ఇంట్లో అందరూ ఆడపిల్లలు అయిపోయారు, ఒక మగపిల్లడు ఉంటే బాగుండు అని చెప్పేసి అని. మరి దీన్ని అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఆడపిల్లలు అయితే దేనిలో తక్కువ, ఎందుకు ఆడపిల్లలను అంత చులకనగా చేసి మాట్లాడుతున్నారు అని అంటున్నారు కదా. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? పని పాట లేని వైసీపీ నాయకులకి, అధికార ప్రతినిధులకి ఏదో ఒక టాపిక్ కావాలి మాట్లాడడానికి. వాళ్ళ చేతిలో కోడిగుడ్డు పెట్టుకొని కూర్చున్నారు, దాని మీద వెంట్రుకలు లాగుతున్నారు. చిరంజీవి గారిది వ్యక్తిగత అభిప్రాయం. ఏ మనిషి అయినా కూడా తన ఇంటి పేరుని నిలబెట్టడం కోసం ఒక మగపిల్లని వారసుడిగా కోరుకుంటారు. అదే ఆయన కోరుకున్నాడు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం, ఆయన అభిలాష. ఆ సందర్భంగా ఆయన వ్యక్తపరిచాడు. దాన్ని రాజకీయాల్లోకి లాగవలసిన అవసరం లేదు, కాంట్రవర్సీలు చేయవలసిన అవసరం అంతకన్నా లేదు. అదే వల్లభనేని వంశీ గారిని కూడా రీసెంట్గా చూసుకుంటే అరెస్ట్ చేశారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వల్లభనేని వంశీ గారి గురించి కొత్తగా చెప్పడానికి వెళ్ళిన గత 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల పరిపాలనలో గన్నవరం ప్రజలు కానీ ఎంత ఇబ్బంది పడ్డారు, ఎన్ని గవర్నమెంట్ ఆస్తులు లూటీ చేయబడ్డాయి, ఎంతమంది ప్రైవేటు వ్యక్తులు ఆయన చేష్టలకి, ఆయన రౌడీజానికి బలైపోయి ఉన్నారో రికార్డెడ్గా ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ ప్రకారమే ఇప్పుడు సాక్ష్యాధారాలను బేస్ చేసుకొని ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆయన అతి తెలివికి వెళ్ళి ఒక కేసు బెయిల్ హీరింగ్ స్టేజ్లో ఉండగా, ఈయన టెంపరీ బెయిల్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ మీద రేపు 20వ తారీఖు వరకు ఆర్డర్ ఉంది. అతనికి బెయిల్ ఆర్డర్స్ అనేవి విజయవాడ ఏసీబీ కోర్టులో హీరింగ్ జరుగుతూ ఉండగా, ఆ డిఫాక్టో కంప్లైనెంట్ ఎవరో ఉన్నాడో అతన్ని భయపెట్టి, అతన్ని కిడ్నాప్ చేసి, అతన్ని ప్రలోభపరిచి, అతన్ని వాళ్ళ న్యాయవాది ద్వారా, ఆ రోజు నేను కూడా ఉన్నాను కోర్టులో, వాళ్ళ న్యాయవాది ద్వారా కోర్టులో ప్రవేశపెట్టి వాళ్ళకు అనుకూలంగా కేసు విత్డ్రా చేసుకుంటున్నానని, నన్ను ఎవరూ తిట్టలేదని స్టేట్మెంట్ ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత అతను కనబడకపోవడం, వాళ్ళ కుటుంబ సభ్యులు అతని ఆచూకీ గురించి ఆందోళన వ్యక్తపరిచి కేసు పెట్టడం, సబ్సిక్వెంట్గా సీసీ కెమెరాల ఫుటేజ్లు కానీ వల్లభనేని వంశీ గారి కస్టడీలో అతను ఉండడం, వల్లభనేని వంశీ గారి మనుషులే అతను కిడ్నాప్ చేసి ప్రలోభపరిచి బలవంతంగా కోర్టులో స్టేట్మెంట్ ఇప్పించారనేది బయటపడడంతో ఆ కేసులో టెంపరీ బెయిల్ మీద ఉన్నా కూడా ఈ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతను చేతులారా అతి తెలివి ప్రదర్శించి సాక్షులను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశాడు కాబట్టి అతని మీద కేసు వచ్చింది. ఇందులో ప్రభుత్వం కక్ష సాధింపు చర్య కానీ, పాత కేసులో పాత చర్యలను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టిన విధానం కానీ కాదు. అది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఈ ప్రభుత్వం మరి దోచుకుంటుంది, దాచుకుంటుంది, అసలు పరిపాలన అనేది చూసుకుంటే మొత్తం అంతా కక్షపూరితంగానే చేస్తుంది అని అన్నారు కదా అపోజిషన్ వాళ్ళు. కక్షపూరితంగా చేస్తే ఇవాళ రోజా బయట తిరగదండి. కక్షపూరితంగా చేస్తే ఇవాళ కొడాలి నాని గారు బయట తిరగరండి. కక్షపూరితంగా కేసులు పెట్టాలి, ఇబ్బంది పెట్టాలంటే పేర్ని నాని గారు అలా బయట తిరగడు. వాళ్ళ ఆవిడ మీద కేసులు ఉన్నా ఆమె బయట తిరగదు. అలాగే అమర్నాథ్ బయట తిరగడు. కక్షపూరితం అన్న మాట అబద్ధం అండి. వాళ్ళు చేసిన కర్మఫలం ఇప్పుడు అనుభవిస్తున్నారు. చట్టపరంగా లీగల్గా వాళ్ళు చేసిన తప్పులకి చట్టపరమైన చర్యలే తప్ప వ్యక్తిగతమైన కక్షతో కేసులు పెట్టాలి అంటే ఒక డాక్టర్ సుధాకర్ మీద చేసినట్టు, ఈ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అరెస్ట్ చేసినట్టు, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినట్టు, లేకపోతే కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేసినట్టు అవేండి వ్యక్తిగతమైన కక్షలతో చేసే కార్యక్రమం. మరి ఈ ప్రభుత్వం ప్రజల దగ్గర దోచుకుంటుంది అని అంటున్నారు కదా, చూపించమనండి. దోచుకోవడం అంటే ఒక ఋషికొండని తవ్వడం, దోచుకోవడం అంటే ఒక లిక్కర్ సిండికేట్ నడిపి ప్రభుత్వమే సారా తయారు చేసి ప్రభుత్వమే వాళ్ళకు వచ్చిన రేట్లతో వాళ్ళ మనుషులతో అమ్మించడం, అది దోచుకోవడం. ఈ ప్రభుత్వంలో దోచుకున్నారని వాగడమే తప్ప ఏదైనా ఆధారం ఉంటే చూపించండి, ప్రజల ముందు పెట్టండి. లోక్పాల్ ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. మీరు దోచుకుంటున్నారని అంటున్నారు, ఎక్కడ దోపిడీ జరిగిందో చూపించమని అడుగుతున్నాం కదా. చూపించండి, చర్చకి సిద్ధం మేము. గత డిప్యూటీ సీఎంకి ప్రజెంట్ ఇప్పుడున్న డిప్యూటీ సీఎంకి తేడా ఏంటంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వంలో 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. కులాల వారీగా తలో కులానికి తలొకటి పప్పు బెల్లాలు పంచినట్టుగా డిప్యూటీ సీఎం పదవులు పంచిపెట్టారు. వాళ్ళు ఎక్కడున్నారో, ఏ నియోజకవర్గంలో వాళ్ళు ఏం చేశారో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి గురించి మనం చెప్పక్కల. ఇవాళ ఎలిమెంటరీ స్కూల్ నుంచి 70 ఏళ్ళు 80 ఏళ్ళ ముసలాళ్ళ వరకు కూడా అందరికీ ఒక అవగాహన ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. అసలు డిప్యూటీ సీఎం పదవికి ఎన్ని పవర్స్ ఉంటాయి, ఆ పవర్స్ను ఉపయోగించుకుని ఏమేమి చేయొచ్చు అనేది కూడా కళ్యాణ్ గారు ఈ 8 నెలల పరిపాలనలో చేసి చూపించారు. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? అద్భుతంగా ఉంటుందండి. ముందు ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇంతవరకు జరిగిన పరిపాలన చాలా బాగుంది. ఇంకా ముందు నుంచి రాబోయే 4 ఏళ్ళు కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవిస్తారు. మీ పేరండి?
అక్కల రామ్మోహన్ రావు, మైలవరం నియోజకవర్గం. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది కదండి. ఈ 7 నెలలు ఎటువంటి పరిపాలన చూశారు అంటే ఏం చెప్తారు? గడిచిన 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం అనేది నిర్విరామం అయిపోయింది. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి పరిపాలనే జగన్మోహన్ రెడ్డి ఒక నియంతలాగా వ్యవస్థలన్నీ తన గుప్పిట్లోకి తెచ్చుకొని ఒక నియంతలాగా పరిపాలన చేసి వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించి సామాన్యుడు ఎవడే బతుకువాడు కష్టార్జితంతో ఏ రోజుకి ఆ రోజు కూలి పని చేసుకొని బతుకునే స్థాయి నుంచి అడుక్కునే స్థాయికి ప్రభుత్వ పథకాలు ఎప్పుడు ఇస్తాయి, ఎప్పుడు మనం ఇంటికి బియ్యం తెచ్చుకోవాలి, కూరగాయలు తెచ్చుకొని ఎదురు చూసి అడుక్కు తినే స్థాయికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఆ దిశగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా పని కల్పించి ఎవరి స్థాయిలో వాళ్ళు పనులు చేసుకొని వాళ్ళ సొంత కష్టార్జితంతో వాళ్ళ డబ్బులతో వాళ్ళు కుటుంబాన్ని పోషించుకునే స్థాయికి ఈ ప్రజల్ని తీసుకొచ్చారు. అది ఎన్డీఏ కూటమి అభివృద్ధిలో భాగంగా అనేక ప్రాజెక్టులని ఇటీవల కాలంలో మీరు చూశారు. రాజధానికి సంబంధించిన 40,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు. ఆల్మోస్ట్ 8 కంపెనీలకి ఫైనల్ అయిపోయి ఉన్నాయి. ఈ నెలలో వర్క్లు కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అలాగే మన కంచెంచేర్ల దగ్గర ఒక బ్యారేజ్ లాంటిది కూడా అక్కడ కడతా ఉన్నారు. రైలు మార్గం కూడా కొత్తగా కేంద్రం నుంచి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రైలు ప్రాజెక్టు కూడా అక్కడ శాంక్షన్ అయి ఉంది. అలాగే అవుట్ రింగ్ రోడ్డు సంబంధించిన టెండర్లు కూడా పిలిచారు. ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగమే. ఇవి కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్కి కేంద్రం నుంచి 15,000 కోట్ల రూపాయల సబ్సిడీ కూడా గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అట్లాగే పోలవరం కూడా లాస్ట్ టైము డయాఫామ్ వాళ్ళు పాడైపోతే దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం 13,000 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇస్తే పని కూడా మొదలుపెట్టి 4 రోజులైంది. ఇవన్నీ మేజర్ ప్రాజెక్టులు కూడా అన్ని కూడా పనులు మొదలుపెట్టారు. ఖచ్చితంగా పేదవాడి ఆకలి తీర్చడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కూడా ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని చెప్పి ఏమంటుందంటే అంటే రాజకీయం ప్రభుత్వం అడ్డం పెట్టుకొని కావాలని వైసీపీ ప్రభుత్వాన్ని కార్యకర్తలను తొక్కేస్తున్నారు. గత ఎమ్మెల్యేని వలమనేని వంశీని అరెస్ట్ చేసి కావాలని జైలు వేస్తున్నారు అన్నట్టుగా ఈ ప్రభుత్వం ప్రెస్ మీట్లు పెట్టి వ్యతిరేకిస్తుంది కదా. దీని గురించి మీరు చట్టం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎవరు పని చేసినా చట్టం తన పని తనకు చేసిపోతూ ఉంటుంది. గతంలో వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, చట్టాన్ని ఉల్లంఘించి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడిన తీరు, వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలకి ఇవాళ వాళ్ళు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. ఆ శిక్ష వేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా కొంతమందికి శిక్ష పడాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానే వాళ్ళు గతంలో చేసిన తప్పుల్ని ఈరోజు ప్రజాక్షేత్రంలో వాళ్ళ దోషులుగా నిలబెట్టి శిక్షించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం మంచి చేస్తుంది ప్రజలకి అని చెప్పేసి అని అంటున్నారు. అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారు? ఈ ప్రభుత్వం దోచుకుంటుంది, దాచుకుంటుంది అని అంటున్నారు కదా. ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవ్వాలా, అదేమన్నా చిల్లర కొట్టులోనే గల్లా పెట్ట డబ్బులు తీసుకొని జేబులు వేసుకుంటానికి ఏది చేసినా ఒక పద్ధతి ప్రకారం, ఒక సిస్టమ్ ప్రకారం, టెండర్ల ప్రకారం నడుస్తూ ఉంటుంది. ఇక్కడ అవినీతికి ఎక్కడా తావులేదు. గతంలో లాగా ఒక నియంతలాగా ఎదువరకు ఉంది. ఇసుక అనేది ఏ ఊరికి ఆ ఊరు టెండర్లు పిలిచి పాటలు పెట్టేవాళ్ళు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? రాష్ట్రం మొత్తం కలిపి అతను సొంత బినామీ టెండర్ పిలిచి అతను ఒక్కడే దోచుకున్నాడు. మద్యం కూడా అంతే. ఒక 10-15 కంపెనీలకి టెండర్లు ఇచ్చి మద్యం సప్లై చేయించుకునేది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? గతంలో 40 సంవత్సరాల నుంచి ఉన్న టెండర్లన్నీ రద్దు చేసి అతను బినామీ టెండర్లు పెట్టి అతను ఓన్గా బ్రాండ్లు అమ్ముకున్నాడు. అది దోపిడీ అంటారు. అంతేగాని ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేదాన్ని దోపిడీ అనరు. ఇది గమనించాలి ప్రజలు. ఖచ్చితంగా ఆరోపణలని మీరే చెప్పారు. ఖచ్చితంగా వైసీపీ వాళ్ళ ఆరోపణలని చెప్పి మేము ఖండిస్తా ఉన్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు సూపర్ 6 పథకాలు అమలుకి నాది హామీ అని చెప్పేసి అని అన్నారు. మరి ఇప్పుడేమైంది ఆ మాట అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు కదా. ఖచ్చితంగా ఏదైతే ఎన్డీఏ కూటమి ఎలక్షన్స్ ముందు సూపర్ 6 హామీ ఇచ్చారో అవన్నీ కూడా ఈ బడ్జెట్లో, మార్చి బడ్జెట్లో పెడతా ఉన్నారు. ఏప్రిల్ నుంచి అన్నీ కూడా ఏదైతే మహిళలకి ఉచిత బస్సు కావచ్చు, లేదంటే రైతు భరోసా కావచ్చు, లేదంటే 50 ఏళ్ళకు సంబంధించిన ఆసరా కావచ్చు, ఇట్లా ఏదైతే ఉచితంగా ఇస్తానని అన్నీ కూడా రేపు ఏప్రిల్ నుంచి ఇంప్లిమెంట్ జరుగుతూ ఉన్నాయి. అలాగే ఏదైతే 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో ప్రామిస్ చేశారో అవి కూడా ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది. అలాగే గతంలో ఉన్నటువంటి 1,80,000 రూపాయల హౌసింగ్ లోన్ ఇవాళ 3 లక్షల రూపాయలు చేసి వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏప్రిల్, మే నుంచి సూపర్ 6 సంబంధించిన పథకాలన్నీ కూడా అమలు జరగబోతూ ఉన్నాయి. అంటే లోకేష్ గారు రెడ్ బుక్ అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు అని అంటున్నారు కదా.
ఇక్కడ చట్టం ఇందాడే చెప్పాను మీకు చాలా క్లియర్గా, ప్రజాస్వామ్యాన్ని ఎవడన్నా ఉల్లంఘించి అతిగా ప్రవర్తిస్తే అది చట్టం తన పని తను చేసుకుపోతే అది రెడ్ బుక్ అంటారా, పచ్చ బుక్ అంటారా, నల్ల బుక్ అంటారా, మాట్లాడేవాళ్ళు వాళ్ళ భాష అది. దానికి బుక్ అనేది ఉండదు, చట్టం ఉంటుంది. ఆ చట్టం తన పని తను చేసుకుంటుంది. ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఒక మంచి ప్రభుత్వాన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా ఆ విధంగా నమ్మకంతో తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఒక మంచి చూస్తారు. ఒక సంవత్సరంలో పాటు ఇప్పుడు మనం చెప్పుకున్న పథకాలతో పాటు అభివృద్ధి కూడా ప్రజలు చూస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.